రెడ్డి కృష్ణ కూడా మాట చెప్పాడు, అది మీరు అందరూ కూడా అది చాలా వాల్యుబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. వర్కులన్నీ రాస్తున్నాం, అన్నిటికీ డబ్బులు వచ్చేది ఇమీడియట్లీగా మంత్రాలు చేసి మ్యాజిక్లు చేసే ఉద్దేశం అయితే ఎక్కడ కాదు. మన ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మనకి ఏ వర్కులు కేవలనేది గుర్తించాం. గుర్తించి దీన్ని టాప్ ప్రయారిటీ బేసిస్ లో, అంటే ఇప్పుడు నేను మన శ్యామ్ ప్రసాద్ తో మన పిఎస్ గారితో అందరితో మాట్లాడాను. ఏంటిది విధి విధానాలు అంటే, మాకు పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ తో పాటు మనం నేర్చుకోవడం తప్పులేదు ఉద్దేశంతో వాళ్ళు కూడా మన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ప్రసాద్ మన పిఎస్ సంవత్సరం అడిగాను. అడిగిన తర్వాత మాకున్న అవగాహన మేరకు, మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు గ్రామాలని పట్టుకొమ్మలుగా భావించి గ్రామాలను బలోపేతం చేద్దాం ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారన్నమాట. ఈ విధంగా అంటే గ్రామాలు బాగా బాగు చేసుకుందాం, ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే జవాబుదారీగా అకౌంటబిలిటీగా ఉందామనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. మా ఊరికి ఉపాధి పరంగా అవనివ్వండి, రోడ్లు పరంగా అవనివ్వండి, హెల్త్ పరంగా అవనివ్వండి, అంగన్వాడీల పరంగా అవనివ్వండి, ఇంకా వేరే సమస్యలు ఏమున్నా సరే ప్రతిదిన కూడా మన గ్రామస్తులందరూ పెద్దలందరూ గ్రామస్తుల సమక్షంలో ఈ గ్రామ సభ పెట్టి ప్రతి వర్కులు కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ గారు శివ, ఈ వర్కులన్నీ కూడా మీరు యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సాఫ్ట్ కాపీ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పాప మీరు కూడా మిగతా